మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో డీసీపీ జాన్ వెస్లీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన సందర్భంగా స్థానిక సీఐ మాట్లాడుతూ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతం నుండి తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీలలో 10 మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను, 2000 విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలతో పాటు సుమారు 50 మంది కానిస్టేబుల్ పాల్గొన్నారని ఆయన తెలిపారు. మంచిర్యాల పట్టణంలో తిలక్ నగర్ అనే వార్డులో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. మరి ఇది ఇంతకుముందు కూడా మంచిర్యాల పట్టణంలో కార్డినెన్స్ సెర్చ్లు 3 సార్లు నిర్వహించిన సందర్భాల్లో మరి ఈ కార్డినెన్స్ సెర్చ్లో ఈసారి ఒక 10 పేపర్లు లేని బైకులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కిరాణా షాపులలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, ఈ గుట్కా కావచ్చు, అంబర్ ప్యాకెట్లు కావచ్చు, వాళ్ళు నిల్వ ఉంచుకున్నారు అమ్మడానికి. వాటిని కూడా సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం. దాదాపు 4 షాపులలో ఇలాంటి నిషేధిత ఉత్పత్తులు దొరికినాయి.